ఇదేంటి? ఈ టెంట్ ఎలా కూలిపోయింది? సార్ సార్ సార్, ఈసారి బంటికి మనం చుక్కలు చూపించాల్సిందే. స్వాగతం మిత్రులారా. ముందెవరిని పూజ చేయాలి? నిన్న లేదా నిన్న? ఈవేళ వీరిని భయపెడతాను చూడు. దెబ్బకి స్కూల్ మొత్తం తనని చూసి నవ్వుకోవాల్సిందే. ఇలా లాభం లేదు. ఇప్పుడు నేను భల్లూకంలాగా మారి అతనికి గట్టి గుణపాఠం చెబుతాను. వెళ్ళి ఆడుకో. ఓహ్, థ్యాంక్స్, చాలా థ్యాంక్స్ జింటూ, థ్యాంక్స్. అందుకని చొల్బుల్ జింటూలు చెడుగుడు ఆడుకుంటున్నారు. వెంటనే వెళ్ళి వాళ్ళిద్దరిని ఆపాలి. దొంగిలించాడని నాకు అనుమానంగా ఉంది. అతను కోటు వేసుకుని అదృశ్యం అయిపోతూ ఉంటారు, ఎవ్వరికి కనిపించరు. తాతయ్య, నేను జింటూ వెళ్ళి అతని బండారం బయట పెడతాం. సరే, జాగ్రత్తగా ఉండండి. అతను ఇంద్రజాలికుడు, మామూలు మనిషి కాదు. అలాగే తాతయ్య. ఇమ్లీ, మనం విద్య నేర్చుకుంటామనే వంకతో అతని దగ్గరికి వెళ్దాం. ఆ రోబోట్ ఇక్కడికి రాగానే నాకు సైలెంట్ గా సైగ చెయ్యి. మిగతాది నేను చూసుకుంటాను. ఓకే సార్. నమస్తే సార్. నమస్తే సార్, మాకు మీ దగ్గర విద్య నేర్చుకోవాలనుంది. నా పేరు వీర్. వీళ్ళు నా స్నేహితులు ఇమ్లీ, జింటూ, ఇంకా చొల్బుల్. నేను ఎవరికి విద్య నేర్పించను. నేను మీకైతే నేర్పిస్తాను, కానీ ఈ చుల్బుల్కి మాత్రం నేర్పించను. చుల్బుల్, నువ్వు వెళ్ళి బయట మా కోసం వెయిట్ చెయ్యి. రండి రండి, నాతో రండి. ఏం చేయాలో అన్నీ నేర్పిస్తాను. ఇప్పుడే షో ప్రారంభం కాబోతోంది. స్టేజ్ పైన నేను చెప్పింది మాత్రమే చెయ్యండి. షో అయిన తర్వాత మీకు విద్య నేర్పిస్తాను. ధన్యవాదాలు సార్. నువ్వు నాతో పాటు స్టేజ్ పైకి రా. ఇమ్లీ, నువ్వు జింటూ స్టేజ్ వెనకే ఉండండి. అలాగే సార్. నాకు స్టేజ్ పైకి వెళ్లాలని ఉంది. అతను చేసి ఇంద్రజాలం ఏంటో నాకు చూడాలని ఉంది. సరే, నువ్వు నా రూపం ధరించి స్టేజ్ పైకి వెళ్ళు. నేను ఇమ్లీతో లోపలికి వెళ్లి దొంగలించిన సామాన్లు వెతుకుతాను. వావ్! అప్పుడే నీ డ్రెస్ తో సహా రెడీగా ఉన్నావా? ప్రేక్షకులారా, నిన్నిక్కడ కొంతమంది నన్ను చాలా బాధించారు. అందుకని ఇదే నా చివరి ప్రదర్శనని, ఇంకెప్పుడు ఇక్కడ ప్రదర్శన ఇవ్వనని మనవి చేస్తున్నాను. రోజు
మీరు ఇక్కడికి వచ్చి మీ విద్యను ప్రదర్శించండి. ఆహా, ఆ. ఇక్కడ ఏమీ కనిపించడం లేదే. అతను ఇంద్రజాలికుడు. అతను దాచిన వస్తువులు అంత తేలిగ్గా దొరకవు. నేను నా రోబోట్ పవర్ ని ఉపయోగించాలనుకుంటున్నాను. ఎక్స్రే విజన్ ఆన్. ఎక్స్రే విషన్ ఆన్. సార్ నేను కూడా విద్య చేసి చూపిస్తాను. మాట్లాడకుండా పక్క నిల్చో. మారు మాట్లాడమంటే నాకన్నా చెడ్డవాడు ఉండడు. ఇప్పుడు నేను నా టోపీలోంచి ఓ కుందేలుని తెప్పిస్తాను. ఈ ధాన్యాన్ని మోసుకు వెళ్ళడం కూడా చాలా కష్టమైన పనే తెలుసా? వీర్, జింటూని పిలు, ఈ దుండగుల్ని తరిమేయి. తక్ దినాదిన్ దిన్ తక్ దినాదిన్ దిన్. ఏ పని అసంపూర్ణంగా ఉండిపోయిందో చెప్పండి బాస్. తక్ దినాదిన్ దిన్. చింటూ అటు చూడు. వాళ్ళు గ్రామ ప్రజల్ని భయపెట్టి దోచుకుంటున్నారు. తాతయ్య లోపలికి పోతండి ప్లీజ్ తాతయ్య. లేదు లేదు, నేను లోపలికి వెళ్ళను. అన్యాయాన్ని సహించడం అనేది అన్యాయం చేయడం కంటే చాలా గొప్ప నేరం. మాకు సంతోషంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఈ పెద్ద అయిన మా సత్తా ఏంటో కొద్దిగా రుచి చూస్తారు. ఆ తరువాత పూర్తిగా రుచి చూస్తారు. అసలు ఈ అద్భుతం ఎలా జరుగుతోంది? చూస్తుంటే మన అదృష్టం పండినట్టుంది. ఏమంటా? నాకు ఇంకా కావాలి లడ్డూలు నాకు దొరికాయి. ఇంకా ఫైర్ చేయండి. నాకు ద్రాక్ష రేగు పళ్ళు కావాలి. అరే ఏంటిది? ఏంటి ఇంద్రజాలం? పారిపోదాం పదా. ఇలా చూడండి లలన్ గారు, ఇంకాసేపు మీరు ఫైర్ చేయండి. రేపు పండుగ, అందుకని మాకు కావాల్సిన పండు ఫలాలు పూర్తిగా దొరుకుతాయి. ధన్యవాదాలు లలన్ గారు. మళ్ళీ రావాలి సుమా. ఇదంతా ఎలా జరిగింది? ఇది ఎలా సాధ్యమైందో నేను నమ్మలేకపోతున్నాను. అంకుల్ నేను ఎక్కడో చదివాను. ఒక కంపెనీ పిల్లల కోసం ఇలాంటి కొత్త ఆయుధాలు తయారు చేస్తుందట. వాటిని ఉపయోగిస్తే ఇలాంటివే వస్తాయట. అవును, వీర్ చెప్పింది నిజమే. ఆ ఆయుధాలు పెళ్లి పేరంటాలు పండుగలో ఉపయోగించడం కోసం తయారు చేయబడ్డాయట. తమాషాగా ఉంది. ఇలాంటి ఆయుధాల గురించి నేను మొదటిసారిగా వింటున్నాను. చూస్తుంటే ఆ లల్లన్ గారి ఆయుధాన్ని ఎవరో మార్చేసినట్టున్నారు. ఆ తాతయ్య, నేను ఇమ్లీ ఒకసారి ఊరంతా తిరిగి వస్తాం. వెళ్ళండి వీర్. ఆ లల్లను కనిపిస్తే అతన్ని అడిగి మరికొన్ని మిఠాయిలు తీసుకురండి. ఇమ్లీ పద, ఊరంతా తిరిగి చూసొద్దాం. చల్ బోల్, ఇంకా వేగంగా వెళ్ళు, ఇంకా వేగంగా. మనం ఆ దొంగల్ని పట్టుకోవాలి. అరే నేను డాంకీని హార్స్ని కాదు, వేగంగా పరిగెత్తడానికి. జింటూ, చల్ బోల్ వేగాన్ని పెంచు. అరే ఇంత వేగం వద్దు వద్దు, నా మాట విను. అరే కాళ్ళు నొప్పి పెడుతున్నాయి. అన్నా, మన లేజర్ ఆయుధాలు బానే ఉన్నాయి కదా, మరి అక్కడెందుకు అలా జరిగింది? నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. అసలు ఏమయ్యిందని. మన ఆయుధాల నుంచి మిఠాయిలు పళ్ళు ఎలా వచ్చాయో అర్థం కావట్లేదు. చూసారా, నేను చెప్పాను కదా ఇందులో పావు లేదని. ఇంతకీ ఆ పావు ఎక్కడికి పోయింది? అది బస్సులోనే పోయిందా? అంతా బస్సు దిగండి త్వరగా. ఆ పావు ఎక్కడుందో పట్టుకుందాం. జింటూ జింటూ లేచి ఆ పావుని పట్టుకో త్వరగా. బస్సులో ఒక పావు ఉంది. ఓకే బాస్. జింటూ, ఇప్పుడు నువ్వు బోరెందుకు ఊదుతున్నావు? పావును బస్సులోంచి బయటికి రప్పిస్తున్నాను బాస్. అది ఈ బోర శబ్దం వినగానే బయటకు వచ్చేస్తుంది. బాబోయ్, బయట పావులన్నీ ఇక్కడికే వచ్చేసాయి. బయట పావులన్నీ ఇక్కడికే వచ్చేసాయి. పావు తల్లి, నీకు నేనే దొరికానా? దయచేసి నన్ను కాటేయకు. వద్దు. ఈ
విధంగా పావుల్ని బుట్టలో పెట్టి ఉంచడం అంత మంచి పని కాదు. మీరు దాన్ని వదిలేయండి. మిమ్మల్ని కూడా గదిలో పెట్టి బంధిస్తే మీకు ఎలా ఉంటుంది? ఇతని మొహం చూస్తుంటే చాలా పరిచయం ఉన్నవాళ్ళ ఉన్నాడే. ఇంతకీ వీడి స్నేహితుడు ఎక్కడున్నాడు? జింటూ డూప్లికేటా? నువ్వు నాతో కలిసి పనిచేస్తావా? మనం రోజు చాలా పావులు పట్టుకోవచ్చు. దెబ్బకి లక్షాధికారులు అయిపోతాం. పావుల్ని జంతువుల్ని పట్టుకోవడం అనేది మంచి పద్ధతి కాదు. అందరూ పదండి పదండి, వెళ్ళి బస్సులో ఎక్కి కూర్చోండి. రోజంతా ఇక్కడే ఉండిపోతే ఎలా? మీరు అలా ఎక్కడికి వెళ్తున్నారు? అడవిలోకి వెళ్ళిపోండి, మీ పుట్టల్లోకి. ఐసర బజ్జ స్నేహమ్మ అరరే అరరే జేజమ్మ, ఐసర బజ్జ స్నేహమ్మ అరరే అరరే జేజమ్మ, కాటేస్తుంటే మా పని కాలి కొండెక్కిపోయే జాలి. అహు అహు ఓ అహు 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 ఓ అహు అహు.